రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలు, వేధింపులు, అరాచకాల నిరోధానికి వారిలో చైతన్యం తేవడమే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తుందని చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా ఆమె స్థానిక వెంకటేశ్వర నగర్లో ఉన్న ఐఎంఏ హాల్లో శనివారం మహిళా సాధికారత, భద్రత, హక్కులపై ముఖ్య ప్రసంగం చేసిన అనంతరం పోస్టర్ విడుదల చేశారు. ఈ సమావేశం అనంతరం శైలజ మీడియాతో మాట్లాడుతూ మహిళలు అంతరిక్షంలోకి వెళుతున్న, పెద్ద కంపెనీలకు సీఈఓలుగా పనిచేస్తున్న, ఇంకా స్త్రీ పురుష వివక్షత కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన 3 నెలలు అయిందని, ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో పర్యటించి మహిళల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. వారిలో చైతన్యం తేవటానికి మహిళా కమిషన్ ఇతోధికంగా కృషి చేస్తుందన్నారు. సైబర్ నేరాల పట్ల మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి తదితరులు ఆమె వెంట ఉన్నారు. మేడంతో మాట్లాడుతుంటే షీ వాస్ టెల్లింగ్ వాట్ కాలేజెస్ లో కానివ్వండి లైంగిక వేధింపులు అనేది జరిగితే రైట్ టచ్ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పేసరికి ఇంకో 3 బయటకు, కానీ ఆ రోజు ఒక అమ్మాయి రిపోర్ట్ చేసింది. ఆ అమ్మాయి రిపోర్ట్ చేశాక పోయి అన్నాళ్ళు అది భరించడం అవసరం లేదు. అండ్ దే ఆల్సో టోల్డ్ మీ దట్ దే వర్ వార్న్డ్ బై ద సీనియర్స్. కానీ ఆ సీనియర్స్ కూడా తప్పేం చేశారు, చెప్పలేదు. Imagine the number of ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యత తీసుకొని 3 నెలలు అయింది. సో ఈ 3 నెలల్లో కూడా మా దగ్గరికి వచ్చే కేసెస్ బేస్ చేసుకొని కానివ్వండి, లేకపోతే వార్తల్లో వచ్చే కానివ్వండి, ఆ కేసెస్ బేస్ చేసుకొని ప్రభుత్వం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్నో చర్యలు చేపడుతున్నా కదా, ఇంకా ఎందుకు ఆడపిల్లల మీద అక్కడక్కడ అన్యాయాలు కానివ్వండి, వేధింపులు కానీ గురవుతున్నాయి అని ఆలోచించి దీనికి మార్గం ఏంటంటే కేవలం అవేర్నెస్, అంటే ఆడపిల్లలకు ఉండే హక్కులు, అలాగే వాళ్ళ ప్రొటెక్షన్కి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఆడపిల్లల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ రాయలసీమ జిల్లా ఒక 4 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము. తర్వాత కాకినాడ, దెన్ ఈరోజు రాజమండ్రి రావటం జరిగింది. ఎందుకంటే మేము చూసే కేసెస్లో చాలా వరకు ఏంటంటే దాదాపు ఆడపిల్లలు తెలియనితనం కానివ్వండి, లేకపోతే ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి స్నేహం చేసినప్పుడు లేకపోతే వాళ్ళ ట్రాప్లో పడిపోయి చేజేతుల జీవితాలు అనేది నాశనం చేసుకుంటున్నారు. సో ఇలాంటి సెషన్స్ మేము క్రియేట్ చేసి కేవలం యాక్ట్ ఏంటి, ఈ చట్టాలు ఏంటి ఉన్నాయి మీకు హెల్ప్ అనే కాకుండా మేము రోజు చూసే సంఘటనలు ఏదైతే చెప్తున్నాం, ఎందుకంటే నిజంగా చూస్తున్నాం మేము.